క్యాంప్ ని బట్టి వందనాలు. సిస్టర్స్ రిట్రీట్ లో కూడా గ్రూప్ ఇచ్చారు, తర్వాత యవనస్తుల కూడికలు సాయం చేశారు. ఇంతవరకు తండ్రి ఇమ్మట్టుకు మాకు ఇమ్మానుయేలు దేవుడుగా తోడై ఉన్నవాడుగా ఉన్నందుకు వందనాలు తెలుస్తున్నాం. మీరు ఎంత ఘనుడో ప్రభా, నీ కార్యములు అగమ్యములు తండ్రి, నీ యొక్క తండ్రి క్రియలు అవి అగోచరమైనవి. మా మనుష్య హృదయమునకు మనుష్య తలంపులకు అందనిమైన అనేకమైన ఆలోచనలు భయాలతో నింపబడిన మమ్మను, ముఖ్యంగా ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఏవేవో చేయాలని తండ్రి, ఏదేదో జరిగించాలని ఆశలు కలిగి ఉన్నా కూడా సంపూర్ణముగా సమస్తమును బాగుగా చేసిన దేవుడివై తండ్రి మా మధ్య కొలువై ఉండి సమస్తమును అద్భుత రీతిగా తండ్రి క్రమముగా జరుగుట కృపించినందుకు వందనాలు తెలుస్తున్నాం. వీటన్నిటిని బట్టి తండ్రి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తున్నాం. ఇది నానా తండ్రి మీరు చేసిన కార్యమును తండ్రి మేము ధ్యానించి ఒక 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తూ కృపనిమ్మని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు నిజంగా హృదయములు సంతోషభరితులు. మీరు రారేమో అనుకున్నా, ఎందుకంటే పని చేసిన వారు, పరిచయలు ఉన్నవారు కూడా ఈ సంతోషంలో పాలు పొందుటకు, ముఖ్యంగా ప్రభుని స్తుతించుటకు అందరూ కలిసి వచ్చి ప్రభుని ఆరాధించుటకు, సంతోషభరితమై ప్రభుని ఘనపరచుటకు వచ్చి కూడి ఉన్నాం. ఈరోజు మనకి ఎహెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనము. ఈ 4 దినాలు కూడా ఇంకా చెప్పాలంటే 5 దినాలుగా పరిచయంలో కూడా ఉన్నారు. దేవుడు సమృద్ధితో ఇదే ఎహెచ్కేలు గ్రంథంలో ఈరోజు 4 విషయాలు మనం చూద్దాం. ఎహెచ్కేలు తన జీవితంలో ఒక అనుభవం గుండా వెళ్ళాడు, మనం కూడా వెళ్ళాము. ఆ 4 అనుభవాలు చూసి మనం ఆరాధనలోకి వెళ్తాం, అన్న సాక్ష్యం కూడా వింటాం, తర్వాత మనం ఆరాధన చేస్తాం. చూడండి, ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. ఎహెచ్కేలు గ్రంథం 47:1. మన జీవితంలో జరిగింది ఎహెచ్కేలు చెప్తా ఉన్నాడు. చూడండి, 47వ అధ్యాయం 1వ వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. ఈ 5 దినాలు మనం చూసింది ఏంటంటే, దేవుని మందిరంలోంచి నీళ్లు ఉబికి పారినాయి. నీళ్లు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి. దేవుని వాక్యం సమృద్ధిగా పారింది, పారలేదా? అది నది వలె పారింది. ఆ నది అద్భుత కార్యాలు చేసింది. ఇప్పుడు ఈ నదిలో 4 విషయాలు చూస్తాం. దేవుని మందిరంలోంచి, దేవుని సమృద్ధిలోంచి దేవుని వాక్య ప్రవాహము మన మీదకి వచ్చింది. ఈరోజు అనేకమైన యవనస్తులు, మనలాంటి వ్యవస్థలే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమం పొందారు. పొందింది ఏం పొందాం అంటే 4 పొందాం. ఏం పొందాం? 4. మొదటి చూడండి, ఏం పొందాం? ఈ నది మొదటి 2వ వచనం, లేకపోతే